అనగనగనగనగా ఒక రాజున్నాడట. ఆ రాజుకి ఏదో అయింది, ఏదో చావు చూసిండట, ఇంకేదో చూసిండట, పేదరికాన్ని చూసిండట, ఏంది సమాజం అనుకున్నాడట, ఏంది లోకం అనుకున్నాడట. పోయినట ఒక చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చొని తపస్సు చేసిండట. అదే బుద్ధుడు తపస్సు చేసి కొన్ని రోజులు తపస్సు చేసి బయటకు వచ్చేసి ఊర్లో జనాల్లోకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కలిగింది, నాకు జ్ఞానోదయం కలిగింది అన్నాడట. నాలాంటి బుర్ర లేనోడు ఆయన దగ్గరికి పోయి అన్నాడట, సార్ ఏం జ్ఞానం కలిగింది సార్ మీకు అని అడిగినాడట. కోరికలు లేకపోవడమే జ్ఞానం సరే అన్నాడట. అని సరే సరే ఈ కోరికలు లేకపోవడమే మంచిది, కోరికలే మన దుఃఖానికి అజ్ఞానానికి మూల కారణం అని చెప్పిండట. ఓ చాలా గొప్ప మాట చెప్పేది సార్. సరే మీరు అక్కడ జ్ఞానం చేశారు కదా, ఎవరిని తెలుసుకున్నారు సార్ జ్ఞానంలో అని అడిగిరట. చెప్పండి మీరు, ఎవరిని తెలుసుకున్నాడు? తను తానే అనుకుంటాడు. తను తెలుసుకుంటే జ్ఞానం రాదు, ప్రశాంతత వస్తుంది. చెప్పు, ఎవరిని తెలుసుకున్నాడు? మీరు చెప్పాలి. నాకు కావాలా, నాకు ఓకే బుద్ధుడు జ్ఞానవంతుడని అన్నావు, ఎట్లా జ్ఞానం వచ్చింది అని ఏం తెలుసుకున్నాడు? జ్ఞానంలో ఏం చూసిండు ఆయన? నీకు జ్ఞానోదయం కలిగిందని చెప్పి నువ్వు నాకు చెప్పుకుంటున్నావు. అసలు నీ జ్ఞానోదయం చెప్పి ఎవడో చెప్పాలి కానీ నీ గురువు ఎవరు? నీ జ్ఞానాన్ని ఇచ్చిన గురువు ఎవడు? నీకు గురువే లేడు, నీకు గురువే లేడు. నువ్వే చెట్టు కింద కూర్చున్నావు, తపస్సు చేసి కూర్చున్నావు, వచ్చినావు నాకు జ్ఞానోదయం కలిగింది అన్నావు. ఎందుకు నమ్మాలి నిన్ను? అసలు నీకు కలిగిన జ్ఞానం ఏంది? ఆ కోరికలు లేకపోవడమే ఏది నీ కోరికల ద్వారానే దుఃఖాలు వస్తాయి. ఆ కోరిక లేకపోతే దుఃఖాలు లేవు అంటే అసలు బతుకుడే సాగు వేస్ట్ కదా, ఇక సాగు మరిపోయి దరిద్రమే పోతుంది కదా. నేనేమంటా అంటే బుద్ధుడి కంటే అబ్దుల్ కలాం గొప్పడు అంట నేను. రైట్. అబ్దుల్ కలాం చెప్పిండు కలలుగాను. పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? లక్షల మంది పిల్లలకి కలలు కనండి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. నేను ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక సైంటిస్ట్ కావాలా, లేకుంటే ఎమ్మెల్యే కావాలా, రాష్ట్రపతిని కావాలా, ఇలాంటి కళలు కనండి, వాటిని సాధించే వరకు పోరాడండి అని చెప్పిండు. పోరాడంటే యుద్ధం చేయమని కాదు, చదువుకోవడం, ఆ జ్ఞానాన్ని సంపాదించడం, ఆ స్థాయికి ఎదిగేదాకా చేయమన్నాడు. బుద్ధుడు అంటుండు కోరికలు ఉండొద్దు, మీ అందరికీ నేను కాషాయాన్ని ఇస్తా, కట్టుకోండి, పెళ్ళామొద్దు, పిల్లలొద్దు, తల్లిదండ్రులు, కుటుంబాన్ని వదిలేసేయండి, మీ చేతికి ఒక చిప్పిస్తా, ఆకలి అయినప్పుడు ఇంటింటికి పోయి భిక్షాటన చేసుకోండి, తినండి, ఇదే బోధి చెట్టు కింద కూర్చొని పడుకోండి. ఈ ఇద్దరిలో ప్రొడక్టివిటీ, దేశానికి ప్రొడక్టివిటీ ఎవరిస్తున్నారు? అబ్దుల్ కలామా, బుద్ధుడా? అబ్దుల్ కలాం.